Hello, my dear friends. Welcome to IAC. Welcome to the Hindu Editorial Analysis Come Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. సో వెల్కమ్ టు ద సెషన్. ఈరోజు మనం సెకండ్ మేకి సంబంధించినటువంటి కంటెంట్తో మీ ముందుకు రావడం జరిగింది. నిన్న మనం ఫస్ట్ మేకి సంబంధించినటువంటి అసైన్మెంట్ సొల్యూషన్తో పాటు మనం ఈరోజు నేర్చుకోబోయే అంశాలు ఏంటంటే రివిజన్, ఎడిటోరియల్, వొకాబులరీ అండ్ అసైన్మెంట్. సో అసైన్మెంట్ సొల్యూషన్తో ఒకసారి మనం మన సెషన్ అయితే స్టార్ట్ చేసుకుందాం. అసైన్మెంట్ సొల్యూషన్ని ఎవరెవరైతే ఆన్సర్ చేయడానికి ప్రయత్నించారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. హౌ ఫార్ యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ అనేది చెక్ చేసుకోండి. క్లియర్? ఇక్కడ ఏమంటున్నాడమ్మా, వర్బ్ అంటున్నాడు. మ్యానిపులేట్, టింకర్ అనేటువంటి వర్డ్స్ వాడాడు. ఓకే, విచ్ ఈస్ ఇన్ నెగటివ్ కాంటెక్స్ట్. అలానే నౌన్ అంటున్నాడు. మ్యానిపులేట్ అంటే ఏంటి? నిన్న ఒక వర్డ్ వాడాం మనం కదా. వాట్ ఈస్ దట్ వర్డ్? ట్యాంపర్ అన్నాం కదా. ట్యాంపర్ అన్నా కూడా సేమ్, ట్యాంపరింగ్ అని చెప్పుకోవచ్చు కదా. దట్ ఈస్ బేసిక్లీ యువర్ మ్యానిపులేట్. సో ఇక్కడ ఒక డాష్ పడలేదు. ఓకే, దట్ ఈస్ డాష్. ఇక్కడ డాష్ ఉండాలి. ఇట్ ఈస్ ఓకే, ఇక్కడ ఒక డాష్ ఉండాలి. అది ఇక్కడ మిస్ అయినట్టు ఉంది. సో అదొక్కటి ప్రాబ్లం అయి ఉంటుంది మేబీ. దట్ ఈస్ డాక్టర్ అమ్మ, DOCTOR యాజ్ ఎ వర్బ్. సో డాక్టర్డ్ ద డాక్యుమెంట్స్ అంటారు. డాక్టర్డ్ ద డాక్యుమెంట్స్ అంటే ఫోర్జరీ. డాక్టర్డ్ ద డాక్యుమెంట్స్. ఓకే, దాన్ని మ్యానిపులేట్ చేయడం. డాక్టర్డ్. డాక్టర్ని వర్బ్గా వాడినప్పుడు సో వాట్ డస్ ఇట్ కన్వే? ఏ మీనింగ్ కన్వే చేస్తున్నామో? ట్యాంపర్ చేయడం, రైట్. దాన్ని కొంచెం మ్యానిపులేట్ చేయడం, రైట్. ఆ సెన్స్లో మనం వాడచ్చు. ఓకే, 6 లెటెడ్ వర్డ్. ఇది ఆల్రెడీ తెలిసిన నౌన్ నుంచి కూడా చెప్పుకున్నాం. డాక్టర్ అని నౌన్గా వాడతామని తెలుసు. వర్బ్గా కూడా మనం నెగటివ్ కాంటెక్స్లో వాడచ్చు. తర్వాత కమింగ్ టు దిస్ ఎర్రర్స్, ద కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ పతంజలి ఆయుర్వేద్. ఓకే, దేర్ కో ఫౌండర్. దేర్ ఎందుకు వచ్చింది? పతంజలి ఆయుర్వేద్ కంపెనీ కదా. దేర్ ఈజ్ రాంగ్. ఇట్స్ కో ఫౌండర్ బాబా రామ్దేవ్ అండ్ హిస్ క్లోజ్ అసోసియేట్ ఆచార్య బాలకృష్ణ వాజ్ ఇనిషియేటెడ్. ఓకే, వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ ఏ పిటిషన్ ఫైల్డ్. ఫ్రేమ్డ్ కాదు, ఫ్రేమ్ పాలసీని ఫ్రేమ్ చేస్తాం కదా. పిటిషన్ని ఫైల్ చేస్తాం. ఫ్రేమ్ ఈజ్ రాంగ్. ఫైల్డ్ బై ద IMA. ఓకే, ఇండియన్ మెట్రలాజికల్ అసోసియేషన్ కదా. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది? ఇట్స్ కో ఫౌండర్ బాబా రామ్దేవ్ అండ్ హిస్ క్లోజ్ అసోసియేట్ ఆచార్య బాలకృష్ణ. ఓకే, వాజ్ ఇనిషియేటెడ్. ప్రొసీడింగ్స్ కదా. సబ్జెక్ట్ ఏంటి ఇందులో? సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్. దిస్ ఈజ్ యువర్ ప్లూరల్ సబ్జెక్ట్. అంటే ఇక్కడ వజ్ రావచ్చా? వర్ రావాలి. ప్రొసీడింగ్స్ ప్లూరల్ కాబట్టి సబ్జెక్ట్ వర్బ్ డిసగ్రిమెంట్. సో వర్ రావాలి. ఇక్కడ బాలకృష్ణ వాజ్ ఇనిషియేటెడ్ కాదు. ఇదంతా ఏంటమ్మా? దట్ ఈస్ బేసిక్లీ యువర్ ఫ్రేజ్ కదా ఇదంతా. ఓకే, ఇదంతా ఫ్రేజ్. ఇట్స్ కో ఫౌండర్ బాబా రామ్దేవ్ అండ్ హిస్ క్లోజ్ అసోసియేట్ ఆచార్య బాలకృష్ణ. ఇదంతా ఒక ఫ్రేజ్గా చెప్పుకోవచ్చు. సో ఫ్రేజ్ కాబట్టి దట్ విల్ నాట్ ఎఫెక్ట్ యువర్ వర్బ్. యువర్ వర్బ్ ఈస్ ఎఫెక్టెడ్ బై ఓన్లీ దిస్ సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్, దట్ ఈస్ ప్రొసీడింగ్స్. Is that clear? Now let us talk about revision vocabulary, the words which we have learnt yesterday. Editorial ద్వారా మనం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెంటెన్సెస్లో ఏవైతే నేర్చుకున్నామో దానికి సంబంధించినటువంటి వర్డ్స్ని ఒకసారి రివైజ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, సో విషియస్ అనే వర్డ్, దిస్ ఈజ్ యూజువల్లీ యూజ్డ్ ఇన్ అ నెగటివ్ కాంటెక్స్ట్. యు నో ఆల్ వర్చువస్ అనే పదం వినుంటారు. వర్చువస్ ఈజ్ నథింగ్ బట్ వర్చ్యూ. వర్చ్యూ ఈజ్ ఎ పాజిటివ్ వర్డ్ కదా. వర్చ్యూ అనేది పాజిటివ్ కాంటెక్స్లో వాడే నౌన్. దాని adjective form virtuous which is used in positive context is an adjective. Okay, అలానే vicious is basically an adjective which is used in negative context. vicious cycle అంటాం. అంటే చాలా ప్రమాదకరమైనటువంటి ఒక సైకిల్లో ఇరుక్కుపోవడం విషియస్ సైకిల్ అంటాం, రైట్. దాని నుంచి బయటపడలేకపోవడం, ఒక పద్మవ్యూహం లాంటిది అని చెప్పడం, రైట్. అంటే డేంజరస్ అని చెప్పొచ్చు, విచ్ ఈస్ నాట్ సేఫ్, ఇట్స్ వెరీ హార్మ్ఫుల్. Okay, that is basically your vicious. So this is always used in negative context అన్నది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఓకే, డయాబోలికల్, బార్బారియస్ ఇవన్నీ కూడా నెగటివ్ వర్డ్స్. డయాబోలికల్, బార్బారియస్, ఓకే, అనే నెగటివ్ వర్డ్స్ బేసిక్గా. ఓకే, నాట్ సేఫ్. హిపోక్రసీ, దిస్ ఈజ్ ఎ నౌన్ కదా. నెగటివ్ కాంటెక్స్లోనే వాడతాం. హిపోక్రసీ అంటే అతిశయోక్తి, ఉన్నదాన్ని ఎక్కువ చేసి ఇన్ఫ్లేట్ చేసి మాట్లాడడం, రైట్. అంటే డిజానెస్టీ అని చెప్పచ్చా. హిపోక్రసీలో ఆనెస్టీ ఉండదు, డిజానెస్టీ.
డిజానెస్టీ కూడా నెగటివ్ కాంటెక్స్లో వాడే నౌనే. ఆనెస్టీ ఈజ్ పాజిటివ్, డిజానెస్టీ ఈజ్ నెగటివ్. సో ఇప్పుడు మనం ఏ వర్డ్స్ చెప్పచ్చు? డూప్లిసిటీ అని, డిసెప్షన్ అని. ఓకే, డూప్లిసిటీ, ఓకే, డిసెప్షన్, చీటింగ్ కదా, డిసెప్షన్, డిజానెస్టీ, డూప్లిసిటీ, డిసెప్షన్. ఇంకేంటి? ఎఫెక్టేషన్, నటించడం. ఎఫెక్టేషన్, AFFECTATION, ఎఫెక్టేషన్. ఎఫెక్టేషన్ అంటే ఏంటమ్మా? సో లేని దాన్ని ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేయడం, నటన, రైట్? బేసిక్లీ అతిశయోక్తి. స్లామ్, ఇట్స్ ఎ వర్బ్. స్లామ్ చేయడం అంటే క్రిటిసైజ్ చేయడం. సెన్సూర్, క్రిటిసైజ్, చూసారా ఆప్షన్ ఏ. సెన్సూర్ అన్నా క్రిటిసైజ్ అన్నా సేమ్, విమర్శించడం అనే సెన్స్లో స్లామ్ అనే వర్బ్ని మనం వాడతాం. ఈ స్లామ్డ్, కాంగ్రెస్ స్లామ్డ్ బీజేపీ, బీజేపీ స్లామ్డ్ కాంగ్రెస్. సో ఒకరినొకరు విమర్శలు చేసుకునే సందర్భంలో మనం స్లామ్ని వాడతాం. నెక్స్ట్ బాల్స్టర్, దిస్ ఇస్ పాజిటివ్ కాంటెక్స్లో వాడే వర్బ్. బాల్స్టర్ మీన్స్ టు గివ్ సమ్ సపోర్ట్, రైట్? కొంత స్ట్రెంథెన్ చేయడం, దాన్ని సపోర్ట్ ఇవ్వడం. 45 అన్నా సేమ్, 45 అన్నా, సపోర్ట్ అన్నా, ఓకే, స్ట్రెంథెన్ అన్నా, స్ట్రెంథెన్, ఇవన్నీ కూడా వర్బ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ పాజిటివ్ కాంటెక్స్ట్. సపోర్ట్ ఇవ్వడం, కొంత స్ట్రెంథెన్ చేయడం. 45 ఎఫ్ అయితే అంటే వర్డ్స్ కూడా అన్నీ కూడా వర్బ్సే అవుతాయి, రైట్? చాలాసార్లు వచ్చాయి ఈ పదాలు, చాలాసార్లు రిపీట్ అయిపోయి ఉంటాయి. మీలో చాలామందికి ఎవరైతే ముందు నుంచి వింటున్నారో ఇవన్నీ తెలిసినవి కదా సార్ అంటగా మీరు ఫీల్ అవుతారు. బికాస్ దే ఆర్ ఆల్వేస్ కీప్ రిపీటింగ్ ఆల్ దీస్ వర్డ్స్. ఏవి కూడా కొత్తగా ఫ్రెష్గా నేర్చుకున్నవి అయితే కాదు. ఎవరైతే కొత్తగా ఫాలో అవుతున్నారో వారికి ఇది కొత్త అవ్వచ్చేమో, కానీ మన పాత ఫాలోవర్స్ అందరూ కూడా ఈజీగా దీన్ని గుర్తుపట్టగలరు. మిస్ గివింగ్స్, మిస్ ఈజ్ అగైన్ నెగటివ్. సో అనుమానాలని ఉద్దేశించి మనం మిస్ గివింగ్స్ అంటాం. అనుమానాలు, ఇట్ ఈస్ నెగటివ్. అనుమానాలు ఒకరి పట్ల ఒకరికి, రైట్? మిస్ట్రస్ట్ అంటాం కదా, మిస్ట్రస్ట్ అంటే ఏంటి? డౌట్స్. రిజర్వేషన్స్ అన్నా సేమ్. రిజర్వేషన్స్ అంటే ఏంటమ్మా? అనుమానాలను కూడా రిజర్వేషన్స్ అంటాం. డౌట్స్ అనొచ్చు, క్వామ్స్ అనొచ్చు, QUALMS. క్వామ్స్ అంటే వారి పట్ల ఉన్నటువంటి అపనమ్మకం అంటాం, మిస్ట్రస్ట్. ఓకే, అది కూడా అనొచ్చు, మిస్ట్రస్ట్ అని కూడా చెప్పచ్చు. మిస్ట్రస్ట్, రిజర్వేషన్స్, డౌట్స్, క్వామ్స్, ఆల్ దీస్ ఆర్ సినోనిమ్స్. గార్డ్ రైల్. గార్డ్ రైల్ అనేది బేసిక్గా మనకి మీరు హైవేస్ మీద వెళ్తున్నప్పుడు కావచ్చు, లేదంటే కొండ ప్రాంతాల్లో రోడ్డు పక్కకి మనం అంటే వెహికల్ ఎప్పుడైనా పొరపాటున యాక్సిడెంట్స్ అయితే పడిపోకుండా గార్డ్ రైల్స్ ఉంటాయి, రైట్? ఇనుమువి కదా, ఉంటాయి కదా, ఏర్పాటు చేసి ఉంటాయి. సో దట్ ఈవెన్ ఇఫ్ ఏ వెహికల్ హిట్స్ ఇట్ వోంట్ ఫాల్, అట్లీస్ట్ అక్కడ తగిలి ఉండిపోతుంది తప్ప పడిపోవడానికి ఛాన్స్ లేకుండా ఒక గార్డ్ ప్రొటెక్షన్ లాంటిది ఏర్పాటు చేయింది. అదే బ్యారియర్ అంటాం కదా, దట్ ఈస్ బేసిక్లీ యువర్ గార్డ్ రైల్. సో బ్యారియర్ ఆర్ ఎ ప్రొటెక్షన్, రైట్? దట్ ఈస్ బేసిక్లీ implemented or arranged in order to stop the vehicles from falling, collapsing. Okay, so that is your barrier అని చెప్పొచ్చు, ఫెన్స్ అని చెప్పొచ్చు, రైలింగ్ అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా సేమ్. రైలింగ్ ఆర్ ఫెన్స్, స్ట్రాంగ్ ఫెన్స్. Clear? So these are the words related to yesterday's revision vocabulary, right? So now let us move on to today's editorial. ఏమంటున్నాడు ఎడిటోరియల్ ఈరోజు? సీ ఆల్సో రైజెస్. సీ ఆల్సో రైజెస్ అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టుగా. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ నేపథ్యంలో మనం ఈరోజు ఈ ఆర్టికల్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అనే విషయం మనకి అర్థం కావాలి. అంటే ఆ టైటిల్ చూడగానే మనకు అది అర్థం కావాలి. ఇండియా మస్ట్ కొలాబరేట్ విత్ ఇండియన్ ఓషన్ కంట్రీస్ ఫర్ డేటా ఆన్ వార్మింగ్. సో ఎంత వేడెక్కుతుంది, టెంపరేచర్ ఎంత బాగా వార్మ్ అవుతుంది అనే విషయాన్ని కనుక్కోవడానికి ఇండియా ఖచ్చితంగా కొలాబరేట్ అవ్వాలి, అంటే వారితో కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కొలాబరేషన్ అన్న పదం కో ఇస్ లైక్ టుగెదర్ కదా, కోలాబరేట్ ఇట్స్ వర్బ్, కొలాబరేషన్ ఇస్ అ నౌన్. సో ఇండియన్ ఓషన్ కంట్రీస్ అంటాడు, అంటే ఇండియన్ ఓషన్తో రిలేట్ అయినటువంటి కంట్రీస్, రైట్? ఇండియన్ ఓషన్తో బార్డర్ షేర్ చేసుకున్నటువంటి కంట్రీస్తో మనం కొలాబరేట్ అయ్యి వార్మింగ్కి సంబంధించినటువంటి డేటాని సేకరించాలి అన్నట్టుగా మనకి ఈరోజు ఆర్టికల్ చెప్పబోతుంది. దీని ఒకసారి మనం అనలైజ్ చేద్దాం. Let us get into the article. Please go through the article once. చదివే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, is it visible? Yes. చూడండి, India may be roiling in heat waves, but the possibility of a munificent monsoon as envisaged by the India Meteorological Department may be contributing to some psychological relief. Right? So India
ఖచ్చితంగా ఇప్పుడు ఈ వడగాల్లో బాగా రాయిలింగ్ ఇన్ అంటే సఫర్ అవుతుందని అర్థం. రాయిలింగ్ ఇన్ ఈస్ నథింగ్ బట్ సఫరింగ్. ఓకే, మేబీ సఫరింగ్ విత్ రాయిలింగ్తో ఇన్ అనే ప్రిపోజిషన్ వాడతాం. రాయిలింగ్ ఇన్ హీట్ వేవ్స్ అంటే దానిలో బాగా సఫర్ అవుతుంది, ఇబ్బంది పడుతుంది. ఇరిటేట్, ఎనాయ్ అనే మీనింగ్ అయితే వస్తుంది. ఓకే, బేసిక్లీ రాయల్ ఇస్ ఇరిటేట్ ఆర్ ఎనాయ్, అది మీనింగ్ అనమాట. ఇక్కడ అది సెట్ అయింది కదా, ఆ మీనింగే మనకు వస్తుంది. బట్ కాకపోతే పాసిబిలిటీ మాన్సూన్స్, ఓకే, ఋతుపవనాలు, అది కూడా మునిఫిసెంట్ అంటున్నాడు. అంటే మునిఫిసెంట్ ఈజ్ బేసిక్లీ ఏ పాజిటివ్ అడ్జెక్టివ్. మునిఫిసెంట్ అనేది కైండ్ అని చెప్పే సందర్భంలో మనం వాడతాం మునిఫిసెంట్. సో మునిఫిసెంట్ మాన్సూన్ అంటే ఏం చెప్పొచ్చు? సో కొంచెం పాజిటివ్, ఆప్టిమిస్టిక్గా మనం మాట్లాడేటప్పుడు మునిఫిసెంట్ అంటే సంథింగ్ విచ్ ఈస్ బౌంటీఫుల్ అనే మీనింగ్తో మనం వాడతాం. బౌంటీఫుల్ అంటే సంథింగ్ విచ్ బ్రింగ్స్ రిలీఫ్, సమ్ ప్లెంటీ అమౌంట్ అని చెప్పడాన్ని మనం మునిఫిసెంట్ అనే పదంతో చెప్పొచ్చు. మునిఫిసెంట్ ఇస్ బేసిక్లీ అడ్జెక్టివ్, మునిఫిసెన్స్ ఇస్ ఇట్స్ నౌన్ ఫామ్. సో మునిఫిసెంట్ మాన్సూన్ రాబోతుంది అనేటువంటి ఒక పాసిబిలిటీని ఎవరు చెప్పారు? ఎన్విసాజ్డ్. ఎన్విసాజ్డ్ అంటే మీకు తెలుసు కదా, ఈ వర్డ్ కూడా చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. సంథింగ్ ఈజ్ బీయింగ్ ఎన్విసాజ్డ్ మీన్స్ సంథింగ్ యు ఆర్ ఓకే మేకింగ్ ఏ మెంటల్ పిక్చర్ ఆఫ్ సంథింగ్. మెంటల్గా ఒక పిక్చర్ని మీరు ఫ్రేమ్ చేసుకోగలగడం, అంటే ఒక రకంగా ప్రెడిక్ట్ చేయగలగడం, ఆర్ యూ కెన్ సే యాంటిసిపేట్, ఫోర్సీ, ఫోర్కాస్ట్, ఇవన్నీ మనకి ఎన్విసాజ్ అనే పదానికి దగ్గరగా ఉండే పదాలు. సో బై ద అయితే ఎవరు చేశారో ఎన్విసాజ్, ఎవరు ప్రెడిక్ట్ చేశారు, ఎవరు యాంటిసిపేట్ చేశారు? ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్, ఐఎండి అంటాం కదా. సో అది ఖచ్చితంగా కొంత మానసిక ప్రశాంతతకనైతే కాంట్రిబ్యూట్ చేస్తుంది కదా. మాన్సూన్స్ ఇట్లా మునిఫిసెంట్గా ఉండబోతున్నాయి, చాలా బౌంటిఫుల్గా, ప్లెంటీగా, రిచ్గా, రైట్, విస్తారంగా వర్షాలు పడతాయి అనే విషయాన్ని ఐఎండి చెప్పడం అనేది చాలా సాంత్వన, ఒక రిలీఫ్ ఇచ్చేటువంటి ఒక అంశం. మానసికంగా మనకి చాలా రిలీఫ్ ఇచ్చేటువంటి ఒక అంశంగా చెప్తున్నాను. ఇన్ ద లాంగ్ రన్, రాబోయే రోజుల్లో, హౌఎవర్ దెర్ ఈస్ మచ్ టు బి వరీడ్ అబౌట్. కాకపోతే చాలా విషయాల్లో మనం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం రాబోతుంది అన్నట్టుగా చెప్తున్నాడు, అది కూడా లాంగ్ రన్లో, రైట్. A recent study, ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? రీసెంట్ స్టడీ లెడ్ బై సైంటిస్ట్ అట్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ, పూణే. చూసారా, ఇది మీకు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ పూణే. ఓకే, సో అక్కడ ఒక అధ్యయనం, స్టడీ అంటే మీనింగ్ ఏంటమ్మా? అధ్యయనం. అక్కడ చేసినటువంటి ఒక అధ్యయనం ద్వారా సైంటిస్టులు అందరూ కలిసి ఒక టీమ్ లాగా ఫామ్ అయి ఒక అధ్యయనం చేయడం జరిగింది. అండ్ అదర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హ్యాస్ ఫోర్కాస్ట్, వారందరూ కలిసి ఒక ప్రిడిక్షన్ అయితే చేశారు. ఫోర్కాస్ట్, ఇది చూసారా, హ్యాస్ తర్వాత ఫోర్కాస్ట్ వచ్చిందంటే ఇది V3. ఫోర్కాస్ట్, V1, V2, V3 మూడు కూడా సేమ్. ఓకే, బేస్డ్ ఆన్ ఎక్స్పెక్టెడ్ గ్లోబల్ కార్బన్ ఎమిషన్ ట్రెండ్స్. సో కార్బన్ ఎమిషన్స్ యొక్క ట్రెండ్స్ని అబ్జర్వ్ చేసి కొంత ఎక్స్పెక్టేషన్స్ అయితే వాళ్ళు రేస్ చేశారు. ఓకే, గ్లోబల్ కార్బన్ ఎమిషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి అన్న దానిపైన వాళ్ళు ఒక ఫోర్కాస్ట్ అయితే చేయడం జరిగింది. ద లైక్లీ ఇంపాక్ట్ ఆన్ ద ఇండియన్ ఓషన్ మీద ఎంత ఇంపాక్ట్ చూపబోతుంది అనే విషయాన్ని వాళ్ళు ఫోర్కాస్ట్ చేయడానికి స్టడీని అయితే చేశారు, అధ్యయనం అయితే చేశారు. దే రిపోర్ట్, అయితే వాళ్ళు ఏం రిపోర్ట్ చేశారంటే ఇండియన్ ఓషన్ వార్మ్డ్ 1.2 degrees Celsius and will likely heat up 1.7 degrees to 3.8 degrees from 2020 to 2100. అంటే రానున్న 80 years, అంతేనా? 20 to 2100, 80 yearsలో ఒక్కసారిగా 1.7 degrees నుంచి 3.8 degrees వరకు ఇండియన్ ఓషన్ వార్మ్ అయ్యే అవకాశాలు ఉంది. ఇప్పటివరకు అయితే 1.2 degrees అయితే నమోదైంది. రానున్న 80 yearsలో 1.7 to 3.8 వరకు అది ఇంకా వామ్ అయ్యే అవకాశం ఉందన్నట్టుగా వాళ్ళు రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. వైల్ హీట్ వేవ్స్ ఆర్ అ లివ్డ్ ఎక్స్పీరియన్స్, the study warns of marine heat waves, their counterparts in the sea, and linked to the rapid formation of cyclones as likely to increase tenfold from the current average of 20 days per year to 200 to 250 days per year. సో ఆ హీట్ వేవ్స్ అన్నది చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తారు లైవ్గా కదా, మనకు తగులుతూ ఉంటుంది. ఎవరికో వచ్చిందని చెప్పడం కాదు, లైవ్డ్ ఎక్స్పీరియన్స్ అంటే మనంగానే అది ప్రత్యక్షంగా మనం దాన్ని అనుభవిస్తాం కదా. లైవ్డ్ ఎక్స్పీరియన్స్ ఇస్ నథింగ్ బట్ విచ్ అంటే మనకి ప్రత్యక్షంగా, పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా మనందరం కూడా ఎక్స్పీరియన్స్ చేసేటువంటి ఒక ఫినామినన్ అది హీట్ వేవ్స్.
అయితే ఈ అధ్యయనం ఏమని వార్న్ చేస్తుందంటే మెరైన్ హీట్ వేవ్స్ని వార్నింగ్ చేస్తుంది. మెరైన్ హీట్ వేవ్స్, ఇప్పటివరకు మనం హీట్ వేవ్స్ ఎయిర్ ద్వారా కదా, గాల్లో మాయిశ్చర్ ఉండదు, బాగా వేడిగా అనిపించడం, రైట్, మెరైన్ హీట్ వేవ్స్ అని అంటాం. నార్మల్ హీట్ వేవ్స్. అయితే ఈ స్టడీ ఏం చెప్తుందంటే మెరైన్ హీట్ వేవ్స్ కోసం అని వార్న్ చేస్తుంది. దేర్ కౌంటర్ పార్ట్స్ ఇన్ ద సీ. కౌంటర్ పార్ట్స్ అంటే సమఉజ్జీలు మనం కౌంటర్ పార్ట్స్ అంటాం. అంటే వాటి లాంటివే సీలో వాటి లాంటి పొజిషన్లో ఉండేవే అని చెప్పడాన్ని కౌంటర్ పార్ట్స్ అని చెప్పచ్చు. అండ్ లింక్ టు ద ర్యాపిడ్ ఫార్మేషన్ ఆఫ్ సైక్లోన్స్. త్వరగా, ర్యాపిడ్ మీన్స్ ఫాస్ట్, వెరీ ఫాస్ట్, సంథింగ్ ఇస్ ఇన్ వెరీ ఫాస్ట్, చాలా వెరీ ఫాస్ట్గా ఏదైనా జరిగితే దాన్ని వీ కాల్ ఇట్ ఎస్ ర్యాపిడ్. సో అందుకే ర్యాపిడో అనే ఒక పదం ఉంది మనకి, ర్యాపిడో బైక్స్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తారు అన్నట్టుగా ర్యాపిడ్. సో ర్యాపిడ్ ఫార్మేషన్ ఆఫ్ సైక్లోన్ చాలా ఫాస్ట్గా ఫామ్ అయ్యే అవకాశం ఉండడానికి ఇదే కారణం అన్నట్టుగా లింక్ చేయడం జరిగింది. ఓకే, యాజ్ లైక్లీ టు ఇంక్రీజ్ 10-fold అంటున్నాడు. అంటే 10 రెట్లు మరింత ఇప్పుడున్న దానికంటే 10 రెట్లు పెరిగే అవకాశం ఉందన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడైతే యావరేజ్ 20 days per year, ఒక ఇయర్లో 20 days వరకు నమోదయ్యేటువంటి ఒక యావరేజ్ ఏదైతే ఉందో దానికి 10 times అంటే ఏమవుతుంది, 220 to 250 days పర్ ఇయర్లోనే 220 to 250 days సైక్లోన్తో నిండి ఉంటుంది. అంటే ఒక 10-fold అనేది ఒక్కసారిగా ఇంక్రీజ్ అయినట్టుగా మనకి ఇక్కడ సైంటిస్టుల వాళ్ళ అధ్యయనంతో చెప్పడం జరిగింది. సో 20 days per year ఎక్కడ, 220 to 250 ఎక్కడ, దర్ ఇస్ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. అయితే ఇదంతా లింక్ దేనికి చేస్తున్నారమ్మా, ఈ మెరైన్ హీట్ వేవ్స్. దిస్ విల్ పుష్ ద ట్రాపికల్ ఇండియన్ ఓషన్ ఇంటూ అ నియర్ పెర్మనెంట్ హీట్ వేవ్ స్టేట్. చూసారా, యాక్సలరేట్ కోరల్ బ్లీచింగ్ అండ్ హార్మ్ ద ఫిషరీ సెక్టర్. అయితే ఇదే కానీ ఇలా కంటిన్యూ, ఒకవేళ ఇలా ఫోర్కాస్ట్ కానీ నిజమైతే కనుక ఖచ్చితంగా ఇండియన్ ఓషన్ అన్నది ఒక పర్మనెంట్ హీట్ వేవ్ స్టేట్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. నియర్ పర్మనెంట్ హీట్ వేవ్ స్టేట్ అంటే ఎప్పటికీ హీట్ వేవ్ అనేది ఏదో ఒక సీజన్లో వచ్చేదినట్లుగా కాకుండా పెరీనియల్ అంటాం కదా, పెరీనియల్ మీన్స్ సంథింగ్ ఇస్ విచ్ రిమైన్స్ ఫర్ లాస్ట్ లాంగ్, దట్ ఈస్ పెరీనియల్, ఎప్పటికీ నిలిచిపోయేది అనే సెన్స్లో వాడతాం. సో నియర్ పర్మనెంట్ హీట్ వేవ్ స్టేట్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఒకవేళ ఇలాంటి ఫోర్కాస్ట్ అనేది అచీవ్ అయితే. దిస్ విల్ పుష్ ద ఇండియన్ ఓషన్ని ఆ స్టేట్లోకి తీసుకెళ్లే ప్రమాదం ఉందన్నట్టుగా హెచ్చరిస్తున్నారు. యాక్సలరేట్ కోరల్ బ్లీచింగ్ అంటే ఏంటంటే బేసిక్గా వైట్గా అయిపోవడం, కోరల్స్ అన్ని. బ్లీచ్ అంటే ఏంటి, దానికున్న గ్రీన్ అంతా పోయి బ్లీచ్ అయిపోవడం, దానివల్ల దాని మీద బతికేటువంటి యానిమల్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, అవన్నీ కూడా నాశనం అయిపోతాయి, రైట్. సో అది మంచిది కాదు, కోరల్ బ్లీచింగ్ అనేది మంచిది కాదు. అలాంటిది ఆ కోరల్ బ్లీచింగ్ కూడా మరింత ఎక్కువ అయిపోతుంది. యాక్సలరేట్ అంటే ఏంటి, టు హ్యాపెన్ ఇన్ మచ్ మోర్ క్వాంటిటీ ఆర్ నంబర్, దట్ ఈస్ కోరల్ బ్లీచింగ్. అండ్ హార్మ్ ద ఫిషరీ సెక్టర్ కూడా దీనివల్ల తీవ్రంగా నష్టపోతుంది. ద హీటింగ్ ఆఫ్ ద ఓషన్ వుడ్ నాట్ బి మియర్లీ కన్ఫైన్డ్ టు ద సర్ఫేస్ బట్ యాక్చువల్లీ ఇంక్రీజ్ ద హీట్ కంటెంట్ ఆఫ్ ద ఓషన్. అంతే కదా, ఇప్పుడు హీటింగ్ ఆఫ్ ద ఓషన్ అని అంటున్నారంటే కేవలం పైన ఉన్నటువంటి సర్ఫేస్ని మాత్రమే హీట్ అవుతుందా, లోపలంతా కూల్గానే ఉంటుందా అని అనుకోవడం కాదు, కరెక్ట్ కాదు. అది కేవలం సర్ఫేస్కి మాత్రమే పరిమితం అవుతుంది అనుకోవడం మూర్ఖత్వం. యాక్చువల్గా ఏమవుతుంది, హీట్ కంటెంట్ ఆఫ్ ద ఓషన్, మొత్తం ఓషన్ యొక్క హీట్ కంటెంట్ని అయితే అది పెంచుతుంది. అది కేవలం సర్ఫేస్కి మాత్రమే పరిమితం అవ్వదు అని చెప్తున్నారు. హీటింగ్ ఆఫ్ ద ఓషన్ వుడ్ నాట్ బి మియర్లీ కన్ఫైన్డ్. మియర్లీ అంటే కేవలం పరిమితం అవ్వడం, కన్ఫైన్ అంటే పరిమితం అవ్వడం. సో వెన్ మెజర్డ్ ఫ్రమ్ ద సర్ఫేస్ టు 2000 meters బిలో, 2000 meters బిలో ఇక్కడ కానీ సర్ఫేస్ టెంపరేచర్ని కానీ మెజర్ చేస్తే ద థెర్మల్ కెపాసిటీ ఆఫ్ దిస్ ఓషన్ ఇస్ నౌ రైజింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 4.5 zetajoules per decade. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి 4.5 zetajoules. ఒక జెటాజౌల్ అంటే 10^21 joules. 10^21 joules. దట్ ఈస్ బేసికలీ యువర్ జెటా బైట్ వినుంటారు మీరు, జెటా బైట్ మనకి రోబో మూవీలో అనుకుంటా రజనీకాంత్ అంటారు కదా, మెమరీ 1 gigabyte, స్పీడ్ 1 zettabyte అని అంటారు. జెటా ఈస్ లైక్ 10^12. సో జౌల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ. ఇది కూడా మనకు మెన్షన్ చేశాడు ఆర్టికల్లోనే. సో ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకి తెలియపరచడానికి ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది లాస్ట్లో. జౌల్ ఈజ్ అ యూనిట్ ఆఫ్ ఎనర్జీ
అండ్ 1 జెటాజోల్ ఈజ్ ఎ బిలియన్ ట్రిలియన్ జోల్స్. 1 బిలియన్ 1 ట్రిలియన్ ఆ రెండు కలిపితే మనకి 10⁻21. ఓకే, బిలియన్ ట్రిలియన్ జోల్స్, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. 10⁻21 జోల్స్ ఈజ్ నథింగ్ బట్ 1 జెటాజోల్ and is predicted to increase at a rate of 16 to 22 zetajoules per decade in the future. ఓకే, ప్రస్తుతానికైతే అది పెరుగుతున్నటువంటి రేట్, ఏ రేట్ అంటే ఎంత ప్రపోర్షన్లో చేంజ్ అవుతుంది అన్నది చూస్తే కనుక 4.5 జెటాజోల్స్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి 4.5 జెటాజోల్స్ పర్ డెకేడ్ స్పీడ్తో రైజ్ అవుతూ ఉంది థర్మల్ కెపాసిటీ. ఓకే, ఓషన్ యొక్క థర్మల్ కెపాసిటీ అనేది ఓకే ఆ రకంగా రైజ్ అవుతూ ఉంది. అలానే రానున్న కాలంలో అది దాని రేట్ అనేది 16 to 22 జెటాజోల్స్ పర్ డికేడ్గా రైట్ ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నాడు అనమాట. సో ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఏ వార్మింగ్ ఇండియన్ ఓషన్ ఎక్స్టెండ్ వెరీ మచ్ ఇన్ టు మెయిన్లాండ్ ఇండియా విత్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సివియర్ సైక్లోన్స్ రైజింగ్ అండ్ ద మాన్సూన్ బికమింగ్ మోర్ ఎరాటిక్ అండ్ అన్ఈవెన్ విత్ లాంగ్ స్పెల్స్ ఆఫ్ డ్రాట్ ఫాలోడ్ బై ఇంటెన్స్ రెయిన్ అండ్ కన్కామిటెంట్ ఫ్లడ్డింగ్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పర్యవసానాలు, కాన్సిక్వెన్సెస్ అంటే దాని తర్వాత పరిణామాలు అంటాం కదా. ఇలా ఇండియన్ ఓషన్ కనుక బాగా వేడెక్కిపోతే దాని తర్వాత వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్, పరిణామాలు ఎక్కడ వరకు విస్తరించవచ్చు అంటే ఎక్స్టెండ్ వెరీ మచ్ ఇంటూ మెయిన్ ల్యాండ్ ఇండియా, అంటే ల్యాండ్ వరకు, ఇండియా యొక్క సర్ఫేస్, ఇండియా యొక్క జియోగ్రఫికల్ లైక్ ఫిజికల్ ఫీచర్స్, ఫిజికల్గా ఉండేటువంటి భారతదేశం మీద కూడా దాని ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. కేవలం అది ఇండియన్ ఓషన్కి మాత్రమే పరిమితం కాదు, మెయిన్ ల్యాండ్కి కూడా అది ఎక్స్టెండ్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్తున్నాడు. విత్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సివియర్ సైక్లోన్స్ రైజింగ్, సో బాగా సివియర్గా ఉండే సైక్లోన్స్ కూడా పెరిగే అవకాశం ఉందంట. అండ్ మాన్సూన్ బికమింగ్ మోర్ ఎరాటిక్. ఎరాటిక్ అంటే ఏంటమ్మా? దిస్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు దాని నేచర్ ఎట్లా ఉంటుందో ఎవరు కూడా కనుక్కోవడానికి ఈజీ కాదు. క్యాప్రీషియస్ అని అంటాం, ఈ పదం చాలా ఇంపార్టెంట్. క్యాప్రీషియస్ మీన్స్, క్యాప్రీషియస్ అనే పదం ఎప్పుడు వాడతామంటే వెన్ సంథింగ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్. ఓకే, విమ్సికల్ అని కూడా అంటాం. విమ్సికల్, క్యాప్రీషియస్, ఈ రెండు పదాలు ఎప్పుడు వాడతామంటే వెన్ సంథింగ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్. సో ఎరాటిక్ అన్న సేమ్. అండ్ అన్ఈవెన్ విత్ లాంగ్ స్పెల్స్ ఆఫ్ డ్రాట్. సో మాన్సూన్ అనేది రోజు రోజుకి అన్ప్రెడిక్టబుల్ అయిపోతుంది. అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్, ఒక చోట పడడం భారీగా, ఒక చోట ఎక్కడ పడకపోవడం. సో అక్కడ ఈవెన్నెస్ అనేది లేదు, రైట్, సమానత అన్నది లేదు, అసమానతలు ఎక్కువైపోయాయి, రైట్, మాన్సూన్ పరంగా. విత్ లాంగ్ స్పెల్స్ ఆఫ్ డ్రాట్. డ్రాట్ అంటే తెలుసు కదా, కరువు. కరువు రావడం ఎక్కువ రోజుల వరకు, లాంగ్ స్పెల్స్ అంటే చాలా మంత్స్ వరకు కరువు ఉండడం. ఫాలోడ్ బై ఇంటెన్స్ రెయిన్, సడన్గా అతివృష్టి అనావృష్టి అంటాం కదా, ఇంటెన్స్ రెయిన్ అండ్ కన్కామిటెంట్ ఫ్లడ్డింగ్. సో ఎక్కువగా భారీగా వర్షాలు పడటం అతివృష్టి అంటాం, ఇక్కడ అనావృష్టి డ్రాట్ అంటే. సో ఈ అతివృష్టి వల్ల ఏమవుతుంది, మనకి భారీ వర్షాలు పడడం వల్ల కన్కామిటెంట్ ఫ్లడ్డింగ్, అంటే దాంతో పాటు అకంపనీడ్ బై అంటాం కదా. సో ఈ ఇంటెన్స్ రెయిన్ పడటం వల్ల ఫ్లడ్స్కి దారి తీస్తుంది. కన్కామిటెంట్ మీన్స్ అకంపనీడ్ బై, ఈ భారీ వర్షాలు వరదలు వచ్చే విధంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే, ఒకటి సివియర్ సైక్లోన్స్ యొక్క ఫ్రీక్వెన్సీ బాగా పెరిగే అవకాశం ఉంది, రైట్. మాన్సూన్ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంది, అన్ఈవెన్గా ఉంది. సో దీనివల్ల డ్రాట్ ఫాలోడ్ బై ఇంటెన్స్ రెయిన్, కరువు అండ్ అతివృష్టి అనావృష్టి, రైట్. దీస్ ఆర్ లింక్డ్. ఇవన్నీ వీటన్నిటికీ కారణం ఏంటి? గ్లోబల్ వార్మింగ్ విత్ ఆంథ్రోపోజెనిక్ సోర్సెస్ సచ్ యాజ్ ఫాసిల్ ఫ్యూయల్ బర్నింగ్ ప్లేయింగ్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ నడ్జింగ్ ద ప్లానెట్ క్లోజర్ టు కెటాక్లిస్మిక్ టిప్పింగ్ పాయింట్స్. చూసారా దీని వెనకాల ఉన్నటువంటి కారణాన్ని? ఓకే, గ్లోబల్ వార్మింగ్ అనేది ఈజీగా చెప్పవచ్చు, గ్లోబల్ వార్మింగ్ అని అందరం కూడా జనరల్గా చెప్పేస్తాం. కాకపోతే అందులో ఆంథ్రోపోజెనిక్ అంటే మానవ, ఆంథ్రోపోజెన్, ఓకే, ఆంథ్రోపో ఇస్ హ్యూమన్. ఓకే, సో మనం చేసేటువంటి తప్పులు, మన వల్ల ఎన్విరాన్మెంట్కి జరుగుతున్నటువంటి నష్టం అనమాట. ఆంథ్రోపోజెనిక్ సోర్సెస్ అవేంటవి? ఫాసిల్ ఫ్యూయల్ బర్నింగ్ ప్లేయింగ్ ఏ సిగ్నిఫికెంట్ రోల్, అది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర అయితే వహిస్తుంది. ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ బర్నింగ్ అనేది చాలా వరకు ఒక ముఖ్యమైనటువంటి పాత్ర ఈ గ్లోబల్ వార్మింగ్లో, ఎస్పెషలీ ఆంథ్రోపోజెనిక్ సోర్సెస్ అని అంటాం వీటిని. అంటే మన మానవ తప్పిదాలు అంటాం. మానవ తప్పిదాల వల్ల ఇంపాక్ట్ అవ్వడాన్ని యూ కాల్ ఇట్ యాస్ ఆంథ్రోపోజెనిక్.
ఓకే, శిలజాలు అంటారు ఫాజిల్స్ అంటే. ఓకే, శిలాజాలు. సో వాటి బర్నింగ్ అనేది ఒక సిగ్నిఫికెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. నడ్జింగ్ ద ప్లానెట్, నడ్జింగ్ అంటే ఇక్కడ పుషింగ్ అని అర్థం. నడ్జింగ్ మీన్స్ పుషింగ్ ద ప్లానెట్ క్లోజర్ టు కెటాక్లిస్మిక్. కెటాక్లిజం అంటే కంప్లీట్గా డిస్ట్రక్షన్కి గురయ్యిపోవడం. టిప్పింగ్ పాయింట్ అంటే ఇంకా ఆల్మోస్ట్ సాచురేషన్కి వచ్చేయడం. టిప్పింగ్ పాయింట్ అంటే దాని తర్వాత ఇంకా ఫర్దర్ డిస్ట్రక్షన్ లేకపోవడం, అంతటితో అంతమైపోవడం. టిప్పింగ్ పాయింట్ అంటే ఒక సాచురేషన్ అనమాట. సో బియాండ్ దట్ నథింగ్ యూ కెనాట్ సీ ఎనీ ఇంప్రూవ్మెంట్ ఆర్ ఎనీథింగ్. సో అది ఇంకా పరాకాష్ట అంటాం కదా, దట్ ఈస్ బేసికలీ టిప్పింగ్ పాయింట్. కెటాక్లిస్మిక్ అనేది కంప్లీట్ డిస్ట్రక్షన్ని తెలిపేటువంటి ఒక పదం. కెటాక్లిజం అనేది నౌన్, కెటాక్లిస్మిక్ ఈజ్ అడ్జెక్టివ్. కెటాక్లిజం అంటే కంప్లీట్ డిస్ట్రక్షన్, కెటాస్ట్రోఫ్. ఓకే, వాట్ వి సే న్యాచురల్ కెలామిటీ అంటాం కదా, కెలామిటీ, కెటాక్లిజం ఇదంతా డిస్ట్రక్షన్ అనే మీనింగ్ని చెప్పేటువంటి వర్డ్స్. కరెంట్ గ్లోబల్ కమిట్మెంట్స్ టు స్టెమ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. స్టెమ్ అంటే ఏంటి? స్టాప్. స్టాప్ అనే మీనింగ్ వస్తుంది చూసారా. స్టెమ్ అంటే ఆరిజిన్ అనే మీనింగ్ వస్తుంది, స్టెమ్ అంటే స్టాప్ అనే మీనింగ్ కూడా ఉంది. ఓకే, ఆరిజినేట్ అన్నది ఈ రెండు కాంటర్నిమ్స్గా చెప్పచ్చు, ఒకే పదానికి రెండు ఆపోజిట్ మీనింగ్స్ ఉండడం. సో ఇప్పుడు ఉన్నటువంటి కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి, ఓకే, అవి మెయిన్ అంటే ఆ కమిట్మెంట్స్ మనకి ఉన్నటువంటి కర్తవ్యాలు ఏంటి? స్టెమ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్ని ఎట్లయినా ఆపాలి. ఆర్ అన్లైక్లీ టు మేక్ ఎ సిగ్నిఫికెంట్ డెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ద ఓషన్స్ కెపాసిటీ యాజ్ అన్లైక్ ఆన్ ల్యాండ్. ఓకే, సో ఏవైతే టార్గెట్ పెట్టుకున్నారో దీన్ని ఆపాలి, స్టెమ్ చేయాలి, స్టాప్ చేయాలి. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అన్నవి అన్లైక్లీ టు మేక్ అంటే నాట్ లైక్లీ. అన్లైక్లీ మీన్స్ నాట్ లైక్లీ టు మేక్ ఏ సిగ్నిఫికెంట్ డెంట్ ఇన్ ద స్టేట్. డెంట్ అనేది మనకు తెలుసు కదా. డెంట్ అనేది మనం జనరల్గా ఎప్పుడు వాడతాం? కార్కి డెంట్ పడింది అంటాం కదా. సో డెంట్ అంటే మనకి జనరల్గా ఏ కాంటెక్స్లో వాడతాం అంటే దెర్ ఈస్ సమ్ ప్రాబ్లం. డెంట్ ఈజ్ యూజువలీ ఏ నెగటివ్ వర్డ్ కదా. సో ఇట్ ఈస్ లైక్ డిప్లీషన్ అని చెప్పచ్చా, రిడక్షన్ ఆర్ డిప్లీషన్ అని చెప్పచ్చు. దట్ ఈస్ బేసిక్లీ డెంట్. ఓకే, రెడ్యూసింగ్ ఆర్ అమౌంట్ ఆఫ్ సైజ్. సిగ్నిఫికెంట్ డెంట్ అంటే డిక్రీజ్ అని చెప్పచ్చు. ఓకే, రిడక్షన్, డిప్లీషన్, రిడక్షన్ అనే సెన్స్లో మనం ఇక్కడ డెంట్ని వాడాడు. డెంట్ అనేది నౌన్గా వాడాడు కదా, సిగ్నిఫికెంట్ యాడ్జెక్టివ్, డెంట్ ఈజ్ నౌన్. సో సిగ్నిఫికెంట్ డిక్రీజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ద ఓషన్స్ కెపాసిటీ. ల్యాండ్లా కాకుండా ఓషన్స్ పరంగా చూసుకుంటే కనుక నాట్ లైక్లీ టు మేక్ ఏ సిగ్నిఫికెంట్ డెంట్. సిగ్నిఫికెంట్గా తగ్గే ప్రయత్నం అయితే తగ్గినట్లుగా అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఓకే, ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏవైతే ఆపాలనుకుంటున్నారో అది మనకి ఓషన్స్ కెపాసిటీ విషయానికి వస్తే కనుక డిక్రీజ్, సిగ్నిఫికెంట్ డిక్రీజ్ అయితే కనిపించట్లేదు. ఓకే, డెంట్ కదా, డెంట్ ఈజ్ లైక్ డిక్రీజ్, డిప్లీట్. ల్యాండ్ అన్లైక్ ఆన్ ల్యాండ్, ల్యాండ్ లా కాకుండా ఓకే ఇక్కడ మాత్రం సిగ్నిఫికెంట్ డెంట్ అయితే కనిపించట్లేదు. ద సీస్ రెస్పాండ్ స్లోవర్ టు చేంజెస్ ఇన్ ఎక్స్టర్నల్ ఇన్పుట్స్. మనం ఎక్స్టర్నల్గా ఏమైనా ఇన్పుట్స్ ఇస్తే కనుక సీస్ అయితే అంతగా రెస్పాండ్ అవ్వు, చాలా స్లగ్గిష్గా ఉంటాయి. స్లోగా రెస్పాండ్ అవ్వడం అంటే స్లగ్గిష్గా ఉంటాయి, చాలా స్లోగా రెస్పాండ్ అవుతాయని చెప్తున్నాడు. వెన్ ఎవర్ యూ ట్రై టు చేంజెస్ టు మేక్ సమ్ చేంజెస్ ఇన్ ఎక్స్టర్నల్ ఇన్పుట్స్. ఎక్స్టర్నల్గా మనం ఏమైనా ఇన్పుట్స్ ఇస్తున్నట్లయితే సీస్ అంతగా రెస్పాండ్ అవ్వవంట. దేర్ఫోర్ అందువల్ల ఏ రియలిస్టిక్ వే అవుట్ ఈస్ టు ఫైన్ ట్యూన్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్స్ లోకల్ ఇంపాక్ట్. సో దీన్ని బట్టి మనకి ఇప్పుడు ఏమర్థం అవుతుంది? మనం ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ ఇచ్చినా కూడా సీస్ అంతగా రెస్పాండ్ కావట్లేదు, అయినా చాలా స్లోగా రెస్పాండ్ అవుతాయి. కాబట్టి మనం ఇప్పుడు ఒక రియలిస్టిక్గా మనం ఆలోచించి ఒక మార్గాన్ని అయితే ప్రస్తుతానికి మనం అయితే ఎంచుకోవాలి. ఆ మార్గం ఎలా ఉండాలంటే ఫైన్ ట్యూన్ ద అండర్స్టాండింగ్. ఫైన్ ట్యూన్ అంటే దాన్ని కంప్లీట్గా, ఫైన్ ట్యూన్ అంటే ఏంటమ్మా? మనం దేన్నైనా ట్యూన్ చేయడం. సో వెన్ యూ ట్రై టు పిక్చర్, ఇప్పుడు మన పిక్చర్ క్వాలిటీ కానీ వాల్యూమ్ కానీ మనకి నచ్చినట్లుగా ట్యూన్ చేసుకోవడాన్ని యూ కాల్ ఇట్ యాస్ ఫైన్ ట్యూన్. ఓకే, దాన్ని మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు. వెన్ యూఆర్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ ఇట్, ఆప్టిమైజ్ ఇట్, దట్ ఈస్ కాల్డ్ ఫైన్ ట్యూన్. ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్స్ లోకల్ ఇంపాక్ట్. ఇండియన్ ఓషన్ యొక్క లోకల్ ఇంపాక్ట్ అనేది అర్థం చేసుకోవడానికి మనం కొంత ఫైన్ ట్యూన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇండియా నీడ్స్ టు ఫార్మ్ అ కొలాబరేటివ్ అసోసియేషన్ విత్ కంట్రీస్ బార్డరింగ్ ద ఇండియన్ ఓషన్ టు ఇన్వెస్ట్ ఇన్ డేటా గ్యాదరింగ్. సో ఈ ఫైన్ ట్యూన్ చేసేటువంటి ప్రాసెస్లో డేటాని గ్యాదర్ చేయడానికి ఇండియన్ ఓషన్తో కనెక్ట్ అయినటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితో కొలాబరేట్ అవ్వాలి. వీ హ్యావ్ టు మేక్ అ కొలాబరేటివ్
అసోసియేషన్, వారితో పాటు ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి ఈ డేటానంతా కూడా గ్యాదరింగ్ చేసేటువంటి పనిలో మనం ఇన్వెస్ట్ చేయాలి అని చెప్తున్నాడు. కరెంట్లీ దిస్ పేల్స్ ఇన్ కంపారిజన్ టు వాట్ ఈస్ ఇన్ ద Pacific, for instance, and projections to guide the development and protection of infrastructure and people. Currently this pales అంటే decrease అనే మీనింగ్ వస్తుంది. pales verb గా word, this reduces, okay, in comparison to what is in the Pacific తో కంపేర్ చేసుకుంటే ఇది బాగా తక్కువగా ఉందని చెప్తున్నాడు. కరెంట్లీ దిస్ పేల్స్ ఇన్ కంపారిజన్, పేల్స్ అంటే దాంతో పోల్చుకుంటే వీక్ గా ఉంది అని అర్థం. పేల్ అనేది వీక్నెస్ కి ఇండికేషన్ కదా, నెగటివ్ వర్డ్. ఓకే, ఫర్ ఇన్స్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, అండ్ ప్రొజెక్షన్స్ టు గైడ్ ద డెవలప్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పీపుల్. మన ప్రజల్ని అలానే మౌలిక వస్తువుల్ని కాపాడటానికి, డెవలప్ చేయడానికి ఈ ప్రొజెక్షన్స్ అనేవి గైడెన్స్ లా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. వీళ్ళతో కొలాబరేట్ అవ్వాలి, డేటాని గ్యాదర్ చేసి రానున్నటువంటి ప్రమాదాలను మనం నివారించుకోవాలి అన్నట్టుగా ఒక కాషనరీ సైన్గా మనకి చెప్పాడు ఈరోజు ఇచ్చినటువంటి ఎటోజెల్లో. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ వొకాబులరీ. ఎవోకేటివ్ అనేటువంటి వర్డ్ కనిపించింది. ఎవోకేటివ్ ఇస్ బేసిక్లీ యువర్ యాడ్జెక్టివ్. ఇవోక్ అనేది మనకి వర్బ్గా వాడతాం. ఇవోక్, ఇవోకేషన్, దిస్ ఈజ్ యువర్ నౌన్, దిస్ ఈజ్ యువర్ నౌన్, దిస్ ఈజ్ యువర్ వర్బ్. దేనైనా ఇవోక్ చేస్తున్నారంటే మీరు దాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు, మళ్ళీ మీ కళ్ళ ముందు మెదిలేలా చేస్తున్నారు. దట్ ఈస్ ఇవోకింగ్ ద ఫీలింగ్స్. ఓకే, అది కళ్ళ ముందు కదిలేలా చేయడం, ఆ ఫీలింగ్స్ని మళ్ళీ రైట్ మెదిలేటట్టు చేయడం. రెమినిసెంట్, రిమైండింగ్, రెడోలెంట్ అని చెప్పచ్చు. మేకింగ్ యూ రిమెంబర్ ఆర్ ఇమాజిన్ సంథింగ్ ప్లెజెంట్, చాలా మంచి విషయాల్ని మళ్ళీ మీరు రికలెక్ట్ చేసుకోవడం, దాన్ని మళ్ళీ రైట్ మీ కళ్ళ ముందు మెదిలేలా చేసుకోవడం. దట్ ఈస్ కాల్డ్ ఎవోకేటివ్ మ్యూజిక్. ఆ మ్యూజిక్ని వింటూ మీరు కొన్ని సందర్భాలకి కనెక్ట్ అయ్యి కొన్ని ప్లెజెంట్, చెప్పాడు కదా ఇందాక, ప్లెజెంట్ మెమరీస్ని మనం ఇమాజిన్ చేసుకోగలడం. దట్ ఈస్ ఎవోకేటివ్. నెక్స్ట్ ఇంటాంజిబుల్, దిస్ ఈస్ అన్ అడ్జెక్టివ్ అగైన్. టాంజిబుల్ మీకు తెలుసు, దాని ఆపోజిట్ ఇంటాంజిబుల్. టాంజిబుల్ సర్వీసెస్ అంటాం, టాంజిబుల్ రిజల్ట్స్ అంటాం. టాంజిబుల్ which you can touch, feel, or you can see physically. That is basically intangible. That is tangible. చూడనివి అయితే ఇంటాంజిబుల్. ఇంపాల్పబుల్ అనొచ్చు, అన్టచబుల్ అనొచ్చు. ఇంపాసిబుల్ టు టచ్ ఆర్ డిస్క్రైబ్ ఎస్ ఎగ్జాక్ట్లీ ఆర్ టు గివ్ ఎన్ ఎగ్జాక్ట్ వాల్యూ. దానికి ఒక ఎగ్జాక్ట్ వాల్యూ కానీ రైట్ దాన్ని టచ్ చేయడానికి కూడా పాసిబిలిటీ లేని వాటిని మనం ఇంటాంజిబుల్ అంటాం. ఇంటాంజిబుల్ అసెట్స్ సచ్ యాజ్ గుడ్ విల్. గుడ్ విల్ని మనం ఎవరు కూడా సంపాదించుకుంటాం కానీ దాన్ని ఎవరు కూడా టచ్, అది మెటీరియలిస్టిక్ కాదు కదా, సంథింగ్ విచ్ ఇస్ abstract. దట్ ఈస్ ఇంటాంజిబుల్. అండ్ ఇంటాంజిబుల్ అన్న abstract అన్న సేమ్. న్యూయాన్స్ అనేది ఏంటంటే సటిల్ డిఫరెన్స్, మైన్యూట్ డిఫరెన్స్, ఆర్ యూ కెన్ సే సటిల్ డిఫరెన్స్ ఆర్ షేడ్. మీనింగ్స్లో మన కలర్స్లో చాలా షేడ్స్ ఉంటాయి. ఎల్లో, డార్క్ ఎల్లో కదా, నియాన్ గ్రీన్, గ్రీన్లోనే చాలా చాలా షేడ్స్ ఉంటాయి. మనకి ఒక 10 వరకు ఉండొచ్చేమో, మనకు అన్నీ తెలీదు. బట్ ఆ చిన్న చిన్న న్యూయాన్సెస్, చిన్న చిన్న డిఫరెన్సెస్ వల్ల కలర్లో డిఫరెన్స్. నియాన్ గ్రీన్ ఎప్పుడైనా చూసారా? ఈ మధ్యన మేము ఓలా బైక్ ఒకటి బుక్ చేయడం జరిగింది, అది మా మదర్ కోసం. సో అందులో నేను నియాన్ గ్రీన్ అని చూసా. అది కొంచెం రేడియం, అది గ్రీను కాదు రేడియము కాదు, ఆ టైప్లో అనమాట, అలా ఉంటుంది. దట్ ఈస్ నియాన్ గ్రీన్ అంటారని ఆ రోజు తెలిసింది నాకు. ఓహో, దీన్ని నియాన్ గ్రీన్ అంటారా. బేసిక్గా మనం చూడగానే లైట్ గ్రీన్ అంటాం, లైట్లో కాదు, అది మనకు తెలిసినటువంటి లాంగ్వేజ్. ఇంకా ఫర్దర్గా క్లాసిఫికేషన్ ఉంటుంది, చిన్న చిన్న షేడ్స్లో డిఫరెన్స్. సో ఆ వెరీ మైన్యూట్ డిఫరెన్స్ని మనం న్యూయాన్స్ అంటాం. హీ వాస్ ఫెమిలియర్ విత్ ద న్యూయాన్సెస్ ఆఫ్ ద లోకల్ డైలెక్ట్. మాండలికాలు అంటారు డైలెక్ట్ అంటే. ప్రజలు అక్కడ లోకల్గా ఉండేటువంటి ప్రజలు మాట్లాడేటువంటి భాషలో ఉండేటువంటి మార్పులు, రైట్, ఆ భాషలో కొన్ని పరిణామాలు, కొన్ని చేంజెస్, కొన్ని స్లైట్ చేంజెస్నే మనం న్యూయాన్సెస్ అంటాం. దాన్ని షేడ్ అని కానీ డిస్టింక్షన్ అని కానీ మనం చెప్పొచ్చు. డిస్టింక్షన్ అంటే డిఫరెన్స్, షేడ్ అంటే అదే ఆ మైన్యూట్ డిఫరెన్స్ మనం షేడ్ అంటాం. నెక్స్ట్ ఇంప్రూడెంట్, దిస్ ఈస్ బేసిక్లీ అన్ అడ్జెక్టివ్. ప్రూడెంట్ ఈజ్ ఇట్స్ like what we say antonym. Prudent is adjective, prudence is your noun. Prudence is basically your noun. Prudence is wisdom, prudent is wise. అది adjective, ఇది noun. ఇవన్నీ కూడా పాజిటివ్ కాంటెక్స్ట్ లో వాడతాం. prudent. Imprudent ఆబ్వియస్లీ నెగటివ్ అవుతుంది కదా. ఇంప్రూడెంట్ అంటే అన్వైజ్, రెక్లెస్, కేర్లెస్ ఆర్ ఇన్జుడిషియస్. జుడిషియస్ అంటే వైజ్, అన్వైజ్. అన్వైజ్ అన్న అన్జుడిషియస్ అన్న సేమ్. జుడిషియస్ అంటే వైజ్ కాబట్టి. ఓకే,
జుడిషియస్ అంటే జుడిషియరీ వేరు, జుడిషియస్ వేరు. జుడిషియల్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. జుడిషియస్ ఈ రెండు యాడ్జెక్టివ్సే. బోత్ ఆర్ యాడ్జెక్టివ్స్ బట్ బోత్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్స్. జుడిషియస్ అనేది వైజ్, ఈ స్పెండ్స్ మనీ జుడిషియస్లీ, చాలా అప్రమత్తంగా, చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా. ఓకే, దట్ ఈస్ జుడిషియస్. జుడిషియల్ రిలేటెడ్ టు జుడిషియరీ, జుడిషియరీకి సంబంధించింది, న్యాయపరమైనది అని చెప్పడం జుడిషియల్. సో వీటిని మనం ప్యారోనిమ్స్ అంటాం. వాట్ డు వి కాల్ దెమ్? ప్యారోనిమ్స్. సో వర్డ్ విత్ సేమ్ ఆరిజిన్ బట్ అండ్ సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బట్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్స్. ఓకే, జుడిషియల్, జుడిషియస్ రెండు యాడ్జెక్టివ్స్, రైట్? దట్ ఈస్ ఇంప్రూడెంట్. నెక్స్ట్ రెకన్. రెకన్ అంటే క్యాలిక్యులేట్ చేయడం. ఏజ్ రెకనింగ్ అంటారు. ఏజ్ రెకనింగ్ ఎస్పెషల్లీ మనకి నోటిఫికేషన్స్ వచ్చేటప్పుడు ఏజ్ రెకనింగ్ అంటారు. అంటే ఎప్పటి వరకు ఏజ్ని క్యాలిక్యులేట్ చేయడం. క్యాలిక్యులేట్ అనొచ్చు, కంప్యూట్ అనొచ్చు, ఎవాల్యుయేట్ అనొచ్చు. ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్గా చెప్పొచ్చు. రెకన్ ఈజ్ బేసిక్లీ వర్బ్ విచ్ మీన్స్ క్యాలిక్యులేట్, ఎస్టిమేట్, కంప్యూట్, రైట్? ఇన్ఫ్లేషన్ రేట్ ఈస్ నౌ రెకన్ టు బి 10%. 10% ఉన్నట్లుగా క్యాలిక్యులేట్ చేయబడింది. ఓకే, తర్వాత అన్లీష్, ఇది కూడా వర్బే. ద వైస్ ప్రెసిడెంట్ అన్లీష్డ్ ఏ ఫ్యూరియస్ అటాక్ ఆన్ లీడింగ్ డెమోక్రటిక్ రిప్రజెంటేటివ్స్ ఇన్ కాంగ్రెస్. కాంగ్రెస్లో ఉండేటువంటి డెమోక్రటిక్ రిప్రజెంటేటివ్స్, ప్రతినిధులపై ఒక కోపంగా అటాక్ చేశారు, తీవ్రంగా వారిపైన దాడి చేశారు. ఫ్యూరియస్ అటాక్. ఓకే, ప్రెసిడెంట్ అన్లీష్డ్. అన్లీష్డ్ అంటే రిలీజ్, వారిపైన వదిలేశారు, వెళ్ళగక్కారు అంటాం కదా, వెళ్ళగక్కడం. దట్ ఈస్ బేసిక్లీ వెళ్ళగక్కడం. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే తెలుగులో వెళ్ళగక్కారు. కోపాన్ని, ఉద్రేకాన్ని వెళ్ళగక్కడం. వెళ్ళగక్కడం అంటే రిలీజ్ చేయడం, వదిలేయడం కదా, వారిపైన ప్రయోగించడం. ఫ్రీ డిశ్చార్జ్, మనకున్నటువంటి కోపాన్ని అంతా కూడా వారి మీద ప్రయోగించడం. సో టు లెట్ హ్యాపెన్ ఆర్ బిగిన్ సంథింగ్ పవర్ఫుల్ దట్ వన్స్ బిగన్ కెనాట్ బి కంట్రోల్. ఒకసారి మొదలైందంటే ఇంకా దాన్ని మనం ఆపలేం. అంత అన్కంట్రోల్డ్ వే ఆఫ్ ఎమోషన్స్ని మనం అన్లీష్ చేయగలం. అన్లీష్ ద పొటెన్షియల్ అంటాం. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఫుల్ ఎనర్జీని మనం బయటకి వదిలేస్తున్నాం. వదిలేయడం అంటే డిశ్చార్జ్ చేస్తున్నాం, రైట్? ఆ సెన్స్లో మనం వాడతాం. దిస్ ఇస్ అన్లీష్డ్, రైట్? దట్స్ ఎ వర్బ్. తర్వాత బుల్లిష్. బుల్లిష్ అన్నది మనకి బేసిక్గా యాడ్జెక్టివ్గా వాడతాం. విచ్ ఈస్ నథింగ్ బట్ సంథింగ్ ఈజ్ పాజిటివ్. అంటే బాగా ఏమంటామంటే షేర్ ప్రైజెస్ ఏవైతే ఉంటాయో మనకి షేర్ మార్కెట్కి సంబంధించి, ఆ ప్రైజెస్ బాగా పెరిగిపోతున్నాయి, రైజింగ్లో ఉన్నాయి, అంటే ఆప్టిమిస్టిక్గా ఉంది. మార్కెట్ చాలా ఆశాజనకంగా ఉంది, కాన్ఫిడెంట్గా ఉంది, ఆప్టిమిస్టిక్గా ఉంది. బయోయంట్ అంటాం, శాంగ్విన్ అంటాం. ఇవన్నీ పాజిటివ్ అని చెప్పేటువంటి పదాలు. శాంగ్విన్ కావచ్చు, బయోయంట్ కావచ్చు. బయాన్సీ యాడ్జెక్టివ్ లైక్ నౌన్. బయాంట్ ఈస్ తేలుతుంది. తేలిపోవడం అంటే ఏంటి అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. బయాన్సీ అంటే తేలే గుణాన్ని మనం బయాన్సీ అంటాం. ఓకే, అంటే పైనుంచి వచ్చేటువంటి, అంటే కింద నుంచి వచ్చేటువంటి గ్రావిటీ ఇటు వాటర్ పుష్ చేసేది, వాటర్ పైకి పుష్ చేసే ఫోర్స్, ఈ రెండు బ్యాలెన్స్ అయిపోతే ఏమవుతుందంటే తేలుతుంది బాడీ. దట్ ఈస్ బయాన్సీ. సో ఇక్కడ బయాన్సీ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? దెర్ ఇస్ నో స్ట్రెస్, దెర్ ఇస్ నో ఫియర్, వీఆర్ కంప్లీట్లీ స్ట్రెస్ ఫ్రీ, కేర్ ఫ్రీ. ఓకే, క్యారెక్టరైజ్డ్ బై రైజింగ్ షేర్ ప్రైసెస్. ద మార్కెట్ వాజ్ బుల్లిష్ అంటే బాగా ఆప్టిమిస్టిక్గా ఉంది. పాజిటివ్ కాంటెక్స్లోనే మనం వాడే పదం ఇది, బుల్లిష్, రైట్? నెక్స్ట్ వారెంట్. అరెస్ట్ వారెంట్ అంటాం, నౌన్గా వాడచ్చు. వారంటీ అంటాం, నౌన్. దాని వర్బ్ ఫామ్ కూడా వారెంట్. వారంటీ అనే నౌన్కి వర్బ్ ఫామ్ వారెంట్. అరెస్ట్ వారెంట్లో మళ్ళీ వారెంట్ అనేది నౌన్. వారెంట్ అంటే ఏంటి? ప్రూఫ్. సో ఇక్కడ జస్టిఫికేషన్ అని చెప్పొచ్చు, లైసెన్స్ అని చెప్పొచ్చు, సర్టిఫికేట్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, అక్రెడిటేషన్ ఆర్ లైసెన్స్ ఆర్ సర్టిఫికేట్ అంటే వై యు ఆర్ డూయింగ్ దట్ యాజ్ అ ప్రూఫ్, లైక్ జస్టిఫికేషన్ అని చెప్పొచ్చు. ఆబ్వియస్లీ వాట్ షీ డిడ్ వాజ్ రాంగ్ బట్ ఐ డోంట్ థింక్ ఇట్ వారెంటెడ్ సచ్ ఎ సివియర్ పనిష్మెంట్. అంత తీవ్రమైనటువంటి పనిష్మెంట్ అయితే ఇవ్వాల్సింది కాదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ జస్టిఫైడ్ అన్నట్టుగా చెప్తున్నాడు. టు మేక్ ఏ పర్టికులర్ యాక్టివిటీ నెసెసరీ, మ్యాండేటరీ చేయడం, ఇది ఖచ్చితంగా చేయాలి అన్నట్టుగా ప్రూఫ్. ఓకే, దాన్ని సమర్థించుకోవడం, జస్టిఫై చేయడం అనే సెన్స్లో వారెంట్ని మనం నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. తర్వాత అసైన్మెంట్ ఆఫ్ ద డే. ఇది ఈరోజు జస్ట్ వీ హ్యావ్ కన్ఫైన్డ్ ఇట్ టు ఎ సింగిల్ వర్డ్. ఇది ఒకసారి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. వర్డ్ ఏంటి? ఇదే మనకి ఈరోజు క్వశ్చన్. ఓకే, ఈసారి జాగ్రత్తగా ఆన్సర్ చేయండి అమ్మా. ఇంప్లిమెంట్ ఎఫెక్ట్ అనేటువంటి ఒక మీనింగ్ వచ్చేటువంటి వర్బ్ అనమాట. సంథింగ్ యూఆర్ ట్రైంగ్ టు పుట్ ఇట్ లైక్ ఆన్ ద గ్రౌండ్. గ్రౌండ్ మీద మీరు ఏదైనా
మీరు అనుకున్న ఐడియాని ఇంప్లిమెంట్ చేయడాన్ని ఏమంటాం. సో ఇఫెక్ట్ ఈజ్ ఆల్సో ఏ వర్బ్గా వాడచ్చు ఇఫెక్ట్ని. జనరల్గా ఇఫెక్ట్ అనేది నౌన్గా వాడతాం. ఇంప్లిమెంట్ అనే మీనింగ్ వచ్చేటప్పుడు మాత్రం ఇఫెక్ట్ని మనం వాడచ్చు యాజ్ ఏ నౌన్, యాజ్ ఏ వర్బ్. ఓకే, వర్బ్గా వాడచ్చు ఇఫెక్ట్ని. సో ఇంప్లిమెంట్ ఇఫెక్ట్. ఓకే, సరిపోయిందా? అది చూసుకోండి ఒకసారి, మళ్ళీ ఎక్కడైనా మిస్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో దట్ ఈస్ అ వర్బ్ అంటున్నాడమ్మా. ఓకే, యా, ఇట్ ఈస్ ఫైన్. చెక్ చేశాను, బాగానే ఉంది. దానికి ఒక నౌన్ ఫామ్ కూడా ఉంది, రైట్? ఈ పదానికి నౌన్ ఫామ్ కూడా ఉంది. సో దాన్ని మీరు ఏంటో కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, రైట్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ బీ యాక్టివ్, కమెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేస్తూ ఉండండి. ఇంకేమైనా డిస్కషన్స్ ఉంటే యూ కెన్ స్టార్ట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు దీని ఆన్సర్తో పాటు కొత్త ట్యూటోరియల్తో రేపు మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.